Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bajpalli, Hyderabad. ఇలా ఊరుబోయి చెరువులలో నిర్మించబడుతుంది, ఊరుబోయి చెర్లలో చేరింది. కాబట్టి పరిస్థితి ఉల్టాయి. హైదరాబాద్లో చిన్నపాటి వర్షం వస్తేనే హైదరాబాద్ రోడ్లన్నీ జలమయం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ జలం ఉండేటువంటి ప్రాంతంలో ఇండ్లు పోయి చేరినాయి కాబట్టి ఆ ఇండ్లు వచ్చేసి నీళ్ళల్లో ఉన్నాయి కాబట్టి నీళ్ళు వచ్చేసి రోడ్ల మీదకి వస్తుంది. ఈ పరిస్థితి మారాలి, ఈ పరిస్థితిని మార్చాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయాన్ని, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇది మనస్ఫూర్తిగా స్వాగతిస్తుంది. ఈరోజు దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోనే రెండు ప్రధానమైనటువంటి నదులు ప్రవహిస్తాయి. ఒకటి కృష్ణా నది, రెండోది గోదావరి నది. ఈ రెండు నదులకు ఇరువైపులా కొద్దిగా పైభాగంలో తెలంగాణ ప్రాంతము ఉంటుంది. ఈ ప్రాంతానికి నీళ్లు రావాలని అంటే లిఫ్ట్ల ద్వారా, ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు వచ్చి ఆ నీళ్లు ఒక చెరువు నుంచి ఒక చెరువు గొలుసు కట్టు కాలువల ద్వారా చెరువులు నిండుతుంటాయి. కానీ ఈరోజు నల్గొండ జిల్లాలో ఒకవైపు వరంగల్ హైవే, మరొక వైపు విజయవాడ హైవే, ఖమ్మం హైవే, అటుపోతే గుంటూరు పోయేటువంటి హైవే, అద్దంకి హైవే, మాచర్ల రూట్ ఒకటి, ఇన్ని హైవేలు ఉండటం మూలంగా నల్గొండ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బాగా పెరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని 100% మేము స్వాగతిస్తున్నాం. అట్ ఏ టైంలో ఈ రియల్ ఎస్టేట్ పేరుతోని భూముల రేట్లు పెరిగిన తర్వాత చెరువులకు దగ్గరగా ఉండేటువంటి భూములు కొనుక్కొని చెరువులను కూడా కబ్జా చేసి చెరువులను కూడా నామరూపాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో చాలా చెరువులు ఉన్నాయి. ముఖ్యంగా పట్టణాలకు ఆనుకొని ఉన్నటువంటి, హైవేలకు ఆనుకొని ఉన్నటువంటి చెరువులు, చాలా చెరువులు కూడా కబ్జాలకు గురైంది. నిన్న మేము ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాసినాం. ఈ చెరువులను కూడా పరిరక్షించేటువంటి కార్యక్రమాన్ని తమరు చేపట్టాలని, అవసరం అనుకుంటే హైదరాబాదులో నియమించినటువంటి హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరించాలని, దాని పరిధి ఔటర్ రింగ్ రోడ్డు పరిధి అయి ఉంటే జిల్లాలో కూడా స్పెషల్గా ఇంకేమన్నా స్పెషల్ డ్రైవ్ను ఏర్పాటు చేయాలని ఈ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ని ఏర్పాటు చేసి ఈ చెరువులన్నిటి కూడా పరిరక్షించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ కూడా ఈ జిల్లా ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ఒక లెటర్ కూడా నేను ముఖ్యమంత్రి గారికి రాసినాను. ప్రత్యక్షంగా కలిసి కూడా ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఈరోజు చాలా చెరువులు, గతంలో చెరువులు 100 ఎకరాలు ఉండేటువంటి చెరువులలో కొంచెం ఏకసాల పట్టాలు, దోసాల పట్టాలు కూడా ఉండేది. ఆ ఏకసాల పట్టాలు, దోసాల పట్టాలలో తేలినప్పుడు దున్నుకునేటోళ్ళు, మునిగినప్పుడు వదిలేసేటువంటి వాళ్ళు. ఈరోజు ఆ ఏకసాల పట్టాలు, దోసాల పట్టాల్లో కూడా గజం లోతు, 2 గజాల లోతు పూడ్చి మాకు పట్టా ఉందనే పేరుతోని చెరువుల్ని దాదాపు ఒక 50 ఎకరాల చెరువు ఉంటే ఒక 7 ఎకరాలు, 8 ఎకరాలు, 9 ఎకరాలకే పరిమితం చేసినటువంటి పరిస్థితి. ఆ వచ్చిన నీళ్లు కూడా నిలవక దాదాపు వచ్చిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు అవి అడిగంటిపోతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో జిల్లాలో దాదాపు 200, 300, 400, 1000 ఫీట్లు ఇవాళ బోర్లు వేసినా కానీ ఆ బోర్లు అడిగంటిపోతున్నటువంటి పరిస్థితి. గ్రామీణ ప్రాంతాలలో కొన్ని గ్రామాలలోనైతే గ్రామ పంచాయతీ వేసినటువంటి బోర్లు ఈరోజు వాటర్ లేక బోర్లు పనిచేస్తలేవు, ఏం చేయాలనేటువంటి ఒక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రజల దహర్తి తీర్చాలన్నా, వ్యవసాయ రంగానికి నీళ్లు కావాలన్నా, జంతువులకు, పశువులకు, ఈరోజు పాడి సంపదకు నీళ్లు కావాలన్నా ఈరోజు ఇక్కడ గ్రౌండ్ వాటర్ రీసోర్స్ పెరగవలసినటువంటి అవసరం ఉంది. గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరగాలంటే ఇక్కడ చెరువులకు సంబంధించి పరిరక్షించబడాలి. చెరువుల నుంచి ఒక చెరువుకు నీళ్ళు అందించేటువంటి కాలువలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే లింకు కాలువలు ఉన్నాయో, అప్రోచ్ కెనాల్స్ ఉన్నాయో, పంట కాలువలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కాపాడబడాలి. ఇవన్నీ కాపాడబడాలంటే ఇలా ప్రజలు ఎవరు కాపాడుతారు అని చెప్పేసి ఇన్ని రోజులు ప్రజలు బిక్కుమంటూ చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆశాకిరణం లాగా, ఒక దిక్సూచిలాగా ఇలా రేవంత్ రెడ్డి గారు కనిపిస్తూ ఉండు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెరువుల్ని కాపాడేటువంటి ఏ చర్య చేపట్టినా, ఏ కార్యక్రమం తీసుకున్నా 100% నల్గొండ జిల్లా ప్రజలుగా, నగరకల్ నియోజకవర్గ ప్రజలుగా ముఖ్యమంత్రి గారిని స్వాగతిస్తాం. ముఖ్యమంత్రి గారు చేస్తున్న మంచి పనులకు హర్షధ్వానాలు కూడా తెలియజేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.